ఒక్కరోజు కూడా ముఠా కార్మికులతో మీటింగ్ పెట్టి మీ ప్రాబ్లాలు ఏమన్నా ఉన్నాయని చెప్పిన దాఖలే లేవండి. ఓట్లు వేసి వచ్చినప్పుడు మా భుజాల మీద చేస్తారు, మమ్మల్ని గెలిపించండి అంటారు. మా బాధ ఎవరు పట్టించుకోరే. ఇసుక పాలసీ అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ఇసుక లేక పనులు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి నిర్మాణ కార్మికులు మొత్తం 30 లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఊరికినే ఇచ్చే ఇసుకను కూడా దాన్ని బ్లాక్ చేసి పనులకి ఆటంకం కలిగించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలా మాకు డైలీ పని ఉందంటే ఇసుక అవన్నీ రేట్లు తగ్గాలి, కాస్త ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నాం. పనులు దొరకట్లా, పనులు లేదు. 12 వరకు ఇక్కడ ఎండలే ఉంటారు. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుకుంటే అప్పుడు లారీ ఇసుకొచ్చేది. ప్రతి మెటీరియల్ లో కూడా అదే వ్యత్యాసం వచ్చింది. అక్కడున్నటువంటి సమస్యల్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ఈ పని లేకపోవడం, పిల్లలు చదివించుకోవడం, ఇంటి అద్దెలు కట్టుకోవడం మాకు బాగా ఇబ్బందికరంగానే ఉంటుంది. పనులు లేక ఇబ్బంది పడతాను. వారానికి 2 రోజులైనా దొరకట్లేదు. రావడము వెళ్ళిపోవడం, ఛార్జీలు కట్టుకుని వెళ్ళడం అండి ఇబ్బంది అయిపోతుంది. ఒక పక్క కొనుగోలు లేకుండా ఇంకో పక్క కట్టడాలు కట్టకుండా ఇక్కడ బతికే వాళ్ళకి పనులు ఎలా దొరుకుతాయి? వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇవాళ భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు. కర్ణాంబర్లు కూడా సాక్కుండా అయిపోతా ఉన్నాం. ఆ మాసకి పవనానికి ఇప్పుడు 3 నెలలకు ఒక సూర్యు ఒక రోజు దొరుకుతుంది. ఇప్పుడు పిలిచేవాళ్ళే లే. ఎంతమంది చూడ వేల మంది ఉన్నారు. ఊరిగానే ఊరు వచ్చి ఉంటాం అనుకో, అది బాగా చెప్పుకుంటే. రోడ్లు అమ్మలు తిరుగుతున్నాం, ఏం చేస్తాం? పనులు లేక పరిపాలన అట్టాకుంది. 500 వచ్చినా చాలని ఏదో ఒకటి పనికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ పని కూడా ఉంటుంది. లేబర్ తెలంగాణ నుంచి ఇక్కడ వస్తే పనులు లేవు, పాలు లేవు. ఇక్కడ ఇక్కడ నైట్ పూట ఏమన్నా పని లేని వసతిలో పనుకున్నాం అనుకోండి, ఇక్కడ పనుకొని కూడా పనుకొని అట్లా పోలీసులు లేపడం కాదు, కొడుతున్నారు పోలీసులు. లాఠీలు పెట్టి కొడతారు. ఇసుక రేట్లు ఎక్కువైపోయి 7 పనులు ఉంటాయి. ఆదా పేద ఇల్లు కట్టుకుంటారు. మరి అలా ఎలా కడతారు? మేస్త్రికే డబ్బులు ఇస్తారా? సిమెంట్ కొంటారు, ఇసుకే కొంటారా? వాళ్ళు ఏడు కడతారండి. ఎటు సరిపోతాయి పిల్లలతో జల్లుతో. ఒక 100 రూపాయలు అటుకెళ్ళి 2, 3, 4 రకాల కూరగాయలు వచ్చి ఇప్పుడు అందరికెళ్ళి కూరగాయ రాలేదు. టమాటీలు కొంత ఉల్లిపాయలు టమాటీలు రాలేదు. మరి ఏం బతుకుతాం అక్కడ? ఈయన వచ్చిన మొదలు మా కూలీలు నాశపోవడం కానీ ఏం 10 రూపాయలు మిగలేదు మాకు. ఇసుక ఆపేసి కూలోళ్ళందరినీ చంపేశాడు. జగన్ సార్ పోతాడు బంగాళాఖాతం.